గురు దత్తాత్రేయునికి గృహస్థు రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థు రూప దత్తునకే అనఘా స్వామి అని పేరు. ఆ స్వామి అర్ధాంగికి అనగాదేవి అని పేరు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. అగము అంటే పాపం, ఈమె అనఘ అంటే ఏ విధమైన పాపం లేనిది అంటనిది అని అర్థం. మనసు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది. అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపచేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనగస్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనగుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మీ స్వరూపం. ఈ దంపతులిద్దరూ నిత్యం తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు అనిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, కామావసాయిత, మహిమ పుత్రులే అవతరించారు. అనగాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగం నందు ప్రీతి కలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపచేస్తుంది. కవితాశక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే మధుమతి అనే పేరు కూడా కలదు. ఈమె అనగాస్వామి భూమధ్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనగను వామభాగంన ధరించి ఉన్న శాక్తారూపము. అనగాదేవి యోగశక్తి తాలూకు ప్రకాశ స్వరూపంగా ఉపాసకులు భావిస్తారు. అనగా ఉపాసన ద్వారా సిద్ధి పదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారు. కవితాశక్తి, కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది. పండితులకే కాదు, సామాన్యులకు కూడా మోక్షాన్ని ప్రసాదించడానికి శ్రీదత్త ఆధ్యాత్మిక గురువుగా అవతరించారు. దత్త భగవానుడు దయ యొక్క మహాసముద్రంగా మళ్ళీ మళ్ళీ వివిధ అవతారాలు తీసుకుంటాడు. తన ప్రాముఖ్యతను అందరికీ తెలియజేస్తాడు. అనగారిన వారిని ఉద్ధరిస్తాడు. శ్రీదత్త యొక్క అటువంటి అవతారాలు శ్రీపాద, శ్రీవల్లభ, నరసింహ సరస్వతి మొదలైనవి. దత్త యొక్క అనేక రూపాలలో అతని దివ్య నాటకం తరచుగా ఉంటుంది. అతని గృహస్థుని రూపం పేరు అనగాస్వామి. అతని భార్య అనగాదేవి లక్ష్మి యొక్క అవతారం. సద్గురు దత్త కృతయుగంలో తిరిగి కార్తవీర్యార్జునునకు తన అనగ పూజ దీక్షను ఇచ్చారు. అందరూ కలిసి అనగ పూజ నిర్వహించి సుభిక్షంగా ఉండి స్వర్ణయుగం, త్రేతాయుగంలో దశరథ రాజు మరియు శ్రీరాముడు కూడా ఈ పూజను నిర్వహించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు దీనిని ప్రారంభించడం ద్వారా ఈ పూజలో ప్రజలను విస్తృతంగా పాల్గొనేలా చేశాడు. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రజలు ఈ శక్తివంతమైన పూజను దాదాపుగా కోల్పోయారు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందుతున్నారు. సద్గురు దత్త కృప మరియు భక్తుల అదృష్టం వలన ఈ ప్రసిద్ధ పూజ ఇప్పుడు విస్తృతంగా ప్రాచుర్యం పొందుతుంది. శుభదినం. అనగ వ్రతాన్ని మార్గశిర బహుళ అష్టమి నాడు లేదా ఏదైనా నెల బహుళాష్టమి రోజున నిర్వహించవచ్చు. ఈ పూజకు అత్యంత ముఖ్యమైన రోజు మార్గశిర కృష్ణపక్ష అష్టమి. మార్గశిర మాసం చీకటి పక్షంలోని 8వ రోజు. చీకటి పక్షంలోని 8వ రోజున నిర్వహించలేని పక్షంలో మరో పక్షం రోజులలో లేదా నెలలో ఏ రోజునైనా చేయవచ్చు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తప్పనిసరిగా పూజ చేయవలసి ఉంటుంది. విశ్లేషణ. ఉత్పత్తి పరంగా అగ అనే పదానికి అర్థం చేసేవారి అనుభవానికి వచ్చేది. తానే కర్త అని భావించేవాడు బాధను, ఆనందాన్ని అనుభవిస్తాడు. వేదాంత దృక్పథం ప్రకారం ప్రాపంచిక సుఖం కూడా నిజానికి బాధే. ఆ విధంగా తానే కర్తగా భావించేవాడు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు. కర్త అనే భావాన్ని తొలగించే శక్తి అనఘ. మరొక ఉత్పత్తి శాస్త్రం ప్రకారం అగ అంటే బాధలు శాశ్వతంగా ఉండేలా చేస్తుంది. పేదరికం, వ్యాధి, శత్రువుల భయం, దురాశ, అజ్ఞానం మొదలైన వాటి వల్ల దుఃఖం కలుగుతుంది. సుఖం, ఆరోగ్యం, ఆప్యాయత, సంతృప్తి, జ్ఞానం మొదలైన వాటిని ప్రసాదించడం ద్వారా దుఃఖాన్ని తొలగించేదే అనగ. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దత్తాత్రేయుడు ఆమెను అనగ అని పిలిచాడు. దీనిని గ్రహించగలిగిన ఋషులు ఆమెను శక్తి స్వరూపునిగా చూడగలరు మరియు సానుకూల ప్రయోజనాలను పొందగలరు. వాస్తవాన్ని గ్రహించలేని రాక్షసులు ఆమెను ఒక నర్తకిగా మాత్రమే చూసి అంతరించిపోయారు.
దత్తాత్రేయ యతి అనగా సన్యాసి మరియు అవధూత, ప్రాపంచిక భావన మరియు బాధ్యత నుండి తనని తాను కదిలించిన వ్యక్తి అని పిలుస్తారు. అలాంటప్పుడు అతనికి భార్య ఎలా ఉంటుంది అనేది తరచుగా అడిగే ప్రశ్నలలో ఒకటి. దత్తపురాణం చదివిన వారి మనసులో ఈ ప్రశ్న తలెత్తదు. అనగను ప్రత్యేక సంస్థగా భావించే వారు మాత్రమే దత్తాత్రేయకు జీవిత భాగస్వామి ఎలా ఉంటారు అనే ప్రశ్నను లేవనెత్తారు. అనగ తన స్వంత శక్తి యొక్క స్వరూపమని మనం గ్రహించినప్పుడే అనగను అతని పక్కన కూర్చున్నప్పుడు అతని తపస్వి స్వభావానికి భంగం కలగదని మనకు అర్థమవుతుంది. దత్తాత్రేయుడిని మాత్రమే ఆరాధించడం ద్వారా ఆత్మ యొక్క సంపూర్ణ జ్ఞానం ఏర్పడుతుంది. మరోవైపు అనగంతో పాటు దత్తాత్రేయుడిని ఆరాధించడం ద్వారా ఐహిక కష్టాలు కూడా తొలగిపోతాయి. చివరికి ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది. కలియుగంలో మానవులు జ్ఞానాన్ని మాత్రమే సాధించగలరు, తొందరపడని వేగంతో. అందుచేతనే భగవానుడు దత్తాత్రేయుడు అనగను పూజించే విధానాన్ని ఉపదేశించాడు. దత్తదర్శనంలో 1000 బాహువుల కార్తవీర్యార్జునుని కథ అత్యంత ప్రతీకాత్మకమైనది. దత్తాత్రేయ స్వామికి ఇష్టమైన శిష్యులలో ఒకరు. అనగాష్టమి పూజ చేసే విధానాన్ని దత్తాత్రేయ స్వయంగా అతనికి బోధించాడు. కార్తవీర్యుడు మార్గశిర మాసంలోని అంధకార పక్షంలో 8వ రోజున తన వరాలను పొందాడు. భగవాన్ దత్తాత్రేయ స్వయంగా ఈ రోజున అనగాష్టమి పూజను నిర్వహించడానికి పవిత్రమైనదిగా గుర్తించాడు. ఈ పూజను ప్రతి నెల చీకటి పక్షంలోని 8వ రోజును నిర్వహించాలని అతను ఆదేశించాడు. నియమాలు: చేయవలసినవి, చేయకూడనివి. అనగా వ్రతం కోసం అనుసరించాల్సిన తెలిసిన ప్రాథమిక నియమాలు మరియు విషయ సమాచారం. ఈ అనగా వ్రతం చేసే స్త్రీలకు వయోపరిమితి లేదు. వ్రతం రోజున శిరస్నానం చేయాలి. పగటిపూట నిద్రపోకూడదు. మధ్యాహ్నం 12 గంటలకు వ్రతాన్ని ముగించాలి మరియు ఉదయం నుండి ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గర ఉండడం కాబట్టి ఉపవాస సమయంలో నీరు తాగవచ్చు మరియు ఓం దత్తాత్రేయాయ నమః లేదా శ్రీదత్త వంటి లిఖిత జపం చేయవచ్చు. 3 మకరాలను నివారించేందుకు ప్రయత్నించాలి. మద్య మాంస మిథున. ఈ వ్రతాన్ని మార్గశిర బహుళ అష్టమి నాడు లేదా ఏదైనా నెల బహుళ అష్టమి రోజున నిర్వహించవచ్చు. ఈ పూజకు అత్యంత ముఖ్యమైన రోజు మార్గశిర కృష్ణపక్ష అష్టమి. మార్గశిర మాసం చీకటి పక్షంలోని 8వ రోజు. అష్టమి సాధ్యం కాకపోతే శుక్రవారం లేదా గురువారం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా విశ్వాసం ఉంటే వ్రతం శాంతిని కలిగిస్తుంది. ఏదైనా కోరిక నెరవేరాలంటే ఈ వ్రతాన్ని గురువారం లేదా శుక్రవారం 5 వారాల పాటు చేయాలి. పీరియడ్ సమస్య ఉంటే వ్రతాన్ని వచ్చే వారానికి వాయిదా వేయవచ్చు. చివరి వారంలో పుణ్యశ్రీకి అనగా సువాసినులకు దక్షిణ తాంబూలాన్ని అందించాలి మరియు సువాసినులకు వ్రత పుస్తకాన్ని లేదా వ్రతం యొక్క ముద్రిత పేజీలను కూడా ఇవ్వవచ్చు. ఇది ఉద్యాపనం అనగా వ్రత ముగింపు అవుతుంది. అనగా వ్రతం: మీ ఇళ్లలో ఒక మెటల్ షీటు లేదా చెక్క పలకపై 8 రేకుల తామర పువ్వును గీయండి. మీరు డ్రాయింగ్ కోసం బియ్యం పిండి, పసుపు మరియు కుంకుమ ఉపయోగించవచ్చు. ప్రతి రేఖలో ఒక కలశం, ఒక తమలపాకు లేదా తులసి ఆకును ఉంచి దేవతలను ఆరాధించండి. ఇంకా పసుపు, ఎరుపు మరియు తెలుపు రంగుల పురిబెట్టును సిద్ధం చేయండి. ప్రతి పురిబెట్టు సుమారు 8 అంగుళాల పొడవు ఉండవచ్చు. పురిబెట్టు మధ్యలో ఒక ముడి వేయండి. అనగా దంపతుల పాదాల వద్ద కమలం మధ్యలో పురిబెట్టు ఉంచండి. ఆరాధన ముగింపులో మీ కుడి మణికట్టు చుట్టూ పురిబెట్టు ధరించండి. అలాగే మీరు మీ ప్రియమైన వారికి ఒక్కొక్క పురిబెట్టును అందించడం ద్వారా పూజా విధానాన్ని అందజేయవచ్చు. ఈ వ్రతం చేయటం వల్ల మీ పాపాల నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు గురుదత్త కృపకు పాత్రులవుతారు. జీవితంలో భౌతిక మరియు ఆధ్యాత్మిక అంశాలలో పురోగతిని సాధించవచ్చు. మల్లెపువ్వు మారుమూల నుండి గది అంతటా తన సువాసనను వెదజల్లినట్లు గిరినార్లో నివసించే శ్రీ గురువు యొక్క పవిత్రమైన కృప ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. శ్రీ అనగ సమేత అనగస్వామి కటాక్ష సిద్ధిరస్తు.